సార్ ఇప్పుడు పొలిటికల్ అప్డేట్స్ చూసారు. అవును. కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. వైసీపీ పార్టీ 2 డిజిట్స్ అయినా కూడా దగ్గర 12-15 స్థానాలకే పరిమితం కాబోతుందని తెలుస్తుంది. అంటే అలా వార్తలు అయితే వస్తున్నాయి. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోబోతుంది వైసీపీ పార్టీ అని వినిపిస్తుంది. దీన్ని విశ్లేషించాలి అంటే కూటమి ఈ విజయాన్ని, వైసీపీ పార్టీ అపజయాన్ని విశ్లేషించాలి అంటే మీరు ఒక ఆస్ట్రాలజర్గా విశ్లేషిస్తారా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా విశ్లేషిస్తారా, లేకపోతే ఇంకే విధంగా అయినా విశ్లేషిస్తారా? ఏం చెప్తారు మీరు? 3 రకాలుగా మనం చెప్పొచ్చు ఒక ప్రొఫెసర్ని కాబట్టి. ఎకనామిక్స్లో, జనరల్ స్టడీస్లో మేము మా పిల్లలకి ఇవి చెప్తూ ఉంటాం. జనరల్గా ఏంటంటే ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అన్నారు. అంటే ఆనాడు 2019లో శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓటమి అయినప్పుడు కూడా ఆయన చాలా మోస్ట్ డిగ్నిఫైడ్గా స్వీకరించారు. ఆ తర్వాత ఆయనలో ఒక కసి పెరుగుద్ది ఎవరికైనా సరే. ఆ ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ నెమ్మదిగా స్టెప్స్ ఇప్పుడు వేసుకుంటూ సక్సెస్ని రీచ్ అయ్యారు. ద సేమ్ అప్లైస్ టు పవన్ కళ్యాణ్ గారు కూడా. అలాగే ఈ రాజకీయ పార్టీలు ఏవైనా సరే ఇప్పుడు 2024లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ కూటమి అనగానే భారతీయ జనతా పార్టీ అండ్ ఈ యొక్క తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా క్లీన్ స్వీప్ చేశారు, బాగుంది. ఇప్పుడు దీనికి జగన్ గారు పెద్ద ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే జయాపజయాలు దైవాధీనాలు అది వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈయన కూడా తాను పరిపాలనలో గవర్నెన్స్లో గుడ్ గవర్నెన్స్ ఇచ్చినా సరే, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో గుడ్ గవర్నెన్స్ని ఇచ్చారు. అలాగే తనదైనటువంటి శైలిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుడ్ గవర్నెన్స్ని ఇచ్చారు. ఈ పరిపాలనలో ఎక్కడ లోపాలు నేను చేసుకున్నాను, ఈ ఫెయిల్యూర్ ఎందుకు జరిగింది అనేది ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్స్ అనే దాంట్లో మహాత్మా గాంధీ కూడా అట్లాగే తాను దొంగతనం చేశానని కన్ఫెస్ చేశాడు. నేను చెప్పిన ఇంటర్వ్యూస్లో చాలాసార్లు మన బ్రదర్ వేణుస్వామి గారు మరి ఆయన పాపం నాకు ఇక్కడే ఇదే స్టూడియోలో ఇంటర్వ్యూ చేసి తాను చెప్పింది జరగలేదని చెప్పి ట్రోలింగ్ చేసేటప్పుడు నేను ఒకటే చెప్పాను, వేణుస్వామి గారైనా ఎవరు చెప్పినా వాళ్ళంతా మన బ్రదర్స్, వాళ్ళు ఉన్నట్టు దాన్ని బట్టి చెప్తారు. అది తప్పు అయితే కన్ఫెస్ చేసుకుంటే తప్పు అయిపోయిందని క్షమాపణ చెప్తే అయిపోయా. సో ద సేమ్ ఈ రోజున ఆయన వేణుస్వామి గారిలో పరివర్తన వచ్చింది. నేను ఒక 2 months బ్యాక్ నేను చెప్పింది మన ఇదే ఛానల్లో వాళ్ళు పెట్టారు, వేణుస్వామి గారు ఎవరైనా సరే తప్పైందండి, వీఆర్ నాట్ బ్రహ్మ, లార్డ్ బ్రహ్మ కాదు మనం. సో ఆ విధంగా చెప్పినప్పుడు పరివర్తన అనేటటువంటిది వచ్చింది అని చెప్పుకున్నారు. ప్రజలంతా ఆయన గౌరవిస్తారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు ఈ పరిపాలన సౌలభ్యంలో ఆయన తనదైనటువంటి స్ట్రాటజీలో ఏమనుకున్నారంటే బడుగు వర్గాల వారికి సేవ చేస్తే నేను మళ్ళీ సక్సెస్ అవుతాను అనుకున్నారు. ఆయన సక్సెస్ కోసం ఆలోచించే మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా. వాళ్ళకి ఉండేది ఏంటంటే అల్టిమేట్ ప్రజలకి ఏదో ఒకటి కొంత మేలు చేయాలా, పేదవాళ్ళకి చేయాలా, ఇది నాట్ ఫర్ ద అండర్ ప్రివిలేజ్డ్ వన్కి చేయాలా అని ఉంటుంది. సో ఆ విధానంలో ఆయన ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ భారతిరెడ్డి గారు కూడా, ఆయన వైఫ్ కూడా భారతిరెడ్డి మేడం కూడా అదే చెప్తారు. ఏంటంటే మరి ప్రజల్ని మీకు డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళందరినీ బద్దగస్తులను చేస్తున్నారు అని అంటున్నారు కదా మేడం అని మన శ్రావణి మేడం అడిగినప్పుడు ఆవిడ ఒకటే అంటారు, పేదవాళ్ళకి ఎంతసేపు చేయాలనే తపన ఆయనలో ఉంది. అందువల్ల వాళ్ళకి ఏ మూమెంట్లో అయినా అవసరం అవుతుందేమో. ఒక ముసలాం ముందు అస్తమానం వాళ్ళ కొడుకుని అడగలేదు, ఒక 3,000 రూపాయలు ఈయన సేవ అందిస్తున్నారు. సో ఈ విధంగా వాళ్ళ పాదాల దగ్గరికి వెళుతుంది అనేటటువంటి సదుద్దేశంతో మేము చేశాము అని చెప్పేసి ఆవిడ చక్కగా చెప్పారు. అండ్ ఇట్స్ ఫ్యాక్ట్ ఆల్సో. ఓకే, ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారే కాదు, అదే చంద్రబాబు నాయుడు గారైనా కూడా ఆయన సాఫ్ట్వేర్ రంగాన్ని అని చెప్పేసి ఆయన డెవలప్ చేశారంటారు. అదే కాదు, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి ఆయన ఎన్నో గృహ పథకాలు ఆయన చేశారు గతంలో. మొత్తం హైదరాబాద్ యునైటెడ్గా కలిసి ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇళ్ళ పథకాల్లో పేదవాళ్ళకి ఎంతోమందికి ఇళ్ళు ఇచ్చాడు ఆయన. అలాగే రోడ్లను బ్రహ్మాండంగా చేశాడు. అలాగే ఆయన ఏంటంటే ఒక విజనరీ లీడర్ ఆయన. సో హీఈస్ హ్యావింగ్ ఒక 10 yearsని ఆయన చూసి ముందు జరగబోయేది అంచనా వేశారు. రోడ్డు ప్లానింగ్, పార్క్ ప్లానింగ్, కమ్యూనిటీ హాల్ ప్లానింగ్ ఎలాగైతే లేఅవుట్లకు వేస్తారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్టేట్ని, బికాస్ ఈజ్ ద CEO ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేటటువంటి మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఆయన. సో ఆ విధంగా చేస్తారు. అయితే ఇక్కడ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూర్స్ కారణాలు మనం తెలుసుకుందాం. జగన్ గారి విషయం ఏంటి సార్? అంటే జగన్ గారి ఓటమిని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? జగన్ గారికి ఓటమిని స్పిరిట్గా తీసుకునేటటువంటి గొప్ప గుణం ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా.
వాళ్ళు ఏంటంటే అంటే స్థితప్రజ్ఞత అని అంటారు చూడండి, అది ఉందంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు లాస్ట్ టైం 2019లో చంద్రబాబు నాయుడు గారు జస్ట్ ఇంకా టీవీలో అలా సీట్లు ఇంకా వస్తున్నాయి, సగం కూడా డిక్లేర్ అవుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన వెంటనే గవర్నర్కి తీసుకెళ్లి రిజిగ్నేషన్ సబ్మిట్ చేస్తాడు. అది సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిసిప్లిన్. అలాగే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డాడీ హయాం నుంచి ఆయన ఎన్నో చూశారు. ఆయన బై బర్త్ ఈజ్ ఎ పొలిటీషియన్ కదా. వాళ్ళ ఇంకా రాజశేఖర రెడ్డి గారు పూర్తి పొలిటీషియన్ కాదు, చంద్రబాబు నాయుడు గారు పూర్తి పొలిటీషియన్లు కాదు, వాళ్ళు మధ్యలో పొలిటీషియన్స్ అయ్యారు స్టూడెంట్ లీడర్లుగా. ఈయన పుట్టుకతోనే వాళ్ళ డాడీ పొలిటీషియన్ కాబట్టి ఈయనకి రాజకీయ లక్షణాలు తెలుసు, ఎప్పుడు ఏ స్టెప్ వేయాలో. అలా ఆయన ఏం చేశారంటే దీన్ని స్పోర్టివ్గా తీసుకొని కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో వెళ్తాడు. ఒక వ్యక్తిని చెప్తాను నేను, ఆయన ఏమంటాడంటే ఐ ఆమ్ ద క్రియేటర్ ఆఫ్ మై ఓన్ డిస్ట్రక్షన్ అంటాడు. అంటే నా నాశనానికి నేనే క్రియేటర్ అంటాడు. అంటే అది లయకారకుడి యొక్క లక్షణం. సో జగన్ గారికి తెలీదా ఈ ఓటమి వస్తుందని? తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా ముందే ఎస్టిమేట్ చేశారు. నేషనల్ ఛానల్స్లో మిగతా స్టేట్ ఛానల్స్లో వచ్చినప్పుడు వాళ్ళు మామూలు సర్వే చేస్తారు, వాళ్ళు ఓన్ పరిధిలో చేస్తారు. అవి అవ్వాలని కరెక్ట్ ఏం అవ్వాలి, ఇలాగ ఉండాలని ఏమి ఉండదు. ఇప్పుడు ఏ సర్వే అక్కర్లేకుండా ఆంధ్రాలో మొన్న నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు తాళపూడి గ్రామం ఉంది, అక్కడ ఎవరిని అడిగినా సరే ఒకటే అనమాట, వచ్చేస్తుంది తెలుగుదేశం వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అడిగినా సరే వచ్చేస్తుంది. అంటే ప్రజల్లో అదే విషయం నేను హైదరాబాద్లో కూడా చూశాను. ఎలా అంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ వచ్చేస్తుంది, కేసీఆర్ గారు ఓడిపోతున్నారంటే అసలు నేను నమ్మలేదు అసలు. ఫస్ట్ ఏంటి కాంగ్రెస్ రావడం ఏంటి అని, వచ్చేసింది అనూహ్యంగా. తర్వాత రేవంత్ రెడ్డి గారు సీఎం అయిపోయారు. అలాగే ఇక్కడ కూడా ప్రజలంతా కూడా కంప్లీట్గా వాళ్ళు వచ్చేస్తుంది అన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజలు విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళను పట్టుకుని ఇందిరాగాంధీ ఏమనేదంటే వీళ్ళంతా గొర్రెలు, ఆంధ్ర ప్రజలు అనేది. గొర్రెలు కాదు, వీళ్ళు చాలా మేధావులు. అందుకే కాదండి, ఇందిరాగాంధీని ఓడించింది అదే కసితో కదా ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పెట్టారు. అప్పుడు ఎంత ఊపొచ్చి ఇందిరాగాంధీ అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్స్ ఆపరేషన్స్ అన్ని సంజయ్ గాంధీ ఉన్నప్పుడు తీసుకెళ్లి ఎవరైతే ఎక్కువ మంది ముగ్గురు కంటే పిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసేవారు. ఫ్యామిలీ కటింగ్ చేసేసి వాడికి ఒక 150 రూపాయలు డబ్బులు ఇచ్చేసేవారు. ఈ విధంగా చీకటి పరిపాలన అన్నారు. అప్పుడు ఆమె అందరినీ జైళ్ళలో పెట్టించేసింది, 100 మంది ఎంప్లాయీస్ని. అక్కడ దొరికితే దొరికినట్టు అనమాట. మా ఫాదర్ రైల్వేస్లో చేసేవారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో మా ఫాదర్ వాళ్ళు కాల్ బాయ్స్ అని ఉంటారు అనమాట. వాళ్ళు అంతా కూడా రైల్వే స్టాఫ్, మిగతా స్టాఫ్ చూపించేవారు. వీళ్ళు చూపించుంటే వీళ్ళు ఏం చేసేవారు, అక్కడ దొరికిన బస్సు లేకపోతే దొరికిన వెహికల్ పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. అలా అంటే దొరికిన వాళ్ళని దొరికినట్టు ఎంప్లాయీస్ అందరినీ కూడా లోన్ వేయించేసింది. కాబట్టి ఇదంతా ఎంప్లాయీస్లో ఆగ్రహాన్ని తెప్పించింది. అదే టైంలో డాక్టర్ ఎన్టీ రామారావు గారు మరి ఆయనకున్నటువంటి ఫిల్మ్ క్రేజ్తో ఆయన వచ్చిన ఆ ఫిల్మ్ క్రేజ్ ఒకటే కాకుండా అప్పుడు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం యొక్క అవసరం ఉంది. అందుకని ఎన్టీ రామారావు గారికి యునానిమస్గా గుద్దిపడేశారు. ఆల్మోస్ట్ కాంగ్రెస్ని నలిఫై చేసి పారేశారు. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అన్ని ఓట్లు అన్ని సీట్లు మళ్ళీ ఇప్పుడు వచ్చింది 2024లో. ఎందుకంటే ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ మీదో లేదా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమతోనో పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో చేసింది కాదు. ఇది కేవలం ఒకటే నిరంకుశత్వ పరిపాలన అని వాళ్ళు అనుకున్నారు. పాపం జగన్ గారిని ఏమైనా సరే జగన్ గారిని గది దించేయాలా అని పెట్టేసుకున్నారు. లేకపోతే ఆయన జగన్ గారు ఎంత అమాయకుడంటే ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చుకున్నప్పుడు ఆయన సొంతంగా స్టేట్ ని మొత్తం వాళ్ళు అడిగేది రోడ్లే కదా, ఆ రోడ్లు వేసేసి డెవలప్మెంట్ అంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటో ప్రజలకి వాళ్ళు రోడ్లు వేయాలా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ప్రతి ఒక్క ఆటో వాడికి 18,000 రూపాయలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆటో వాళ్ళు బ్రహ్మాండం అన్నారు. అయితే రోడ్ల మీదకి వెళ్ళాలి కదా, రోడ్లు బాగాలేదనుకుని వాళ్ళు కూడా రివర్స్ అయిపోయారు డబ్బులు తీసుకున్న వాళ్ళు. అలాగే మహిళలు ఏం చేశారు, పాపం ముసలాళ్ళకి స్టేట్ డెవలప్మెంట్ గురించి అనవసరం, వాళ్ళు రేపో మాపో చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కొడుకుని డబ్బులు అడగలేరు, కోడలు ఇవ్వనివ్వదు. అటువంటి వాళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు ప్రతి నెల ఇంటికి తీసుకెళ్లి వాలంటరీ సిస్టమ్ అని తీసుకొచ్చి ఇచ్చారు. ఆ డబ్బులు ముసలాళ్ళకి అందినాయి, బాగుంది. ఈ వాలంటరీ సిస్టమ్ను పెట్టినప్పుడు ఊహించలేదు పాపం ఆయన, వేరే రాష్ట్రాల్లో వాలంటరీ సిస్టమ్తో క్లిక్ అయింది అనుకున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారు, వాలంటరీ సిస్టమ్ టెంపరీ కన్సాలిడేటెడ్ బేస్లో శాలరీస్ తీసుకున్నారు. నువ్వు చేస్తున్నావు కదా పరిపాలన, మమ్మల్ని పర్మనెంట్ చేసేయని అడుగుతారు కామన్. అది అప్పుడు అసలే డబ్బు లేదు, మామూలుగా అయితే చేసి పడేసేవాడేమో, డెఫిసిట్లో ఉంది గవర్నమెంట్, అందుకని డబ్బు లేదు కాబట్టి ట్రెజరీలో ఏం చేశాడు పాపం చేయలేకపోయేసరికి ఈ వర్గం
వ్యతిరేకమైపోయింది. ఇంటికి తీసుకొచ్చి రేషన్ షాప్లో బియ్యం నోరు మూసుకొని వాళ్ళకి ఎవరికి వాళ్ళు వెళ్ళి తెచ్చుకునేటటువంటి వాళ్ళు. అలాంటిది ఆయన ఏం చేశాడు, ఎక్కువ సుఖ పెట్టేశాడు జనాల్ని. అందుకనే పొలిటీషియన్ ఎప్పుడు కూడా ఎక్కువ సుఖాలని అందించకూడదన్నమాట, అందించరు. ఆయన ఏం చేశాడు, ఇంటింటికి తీసుకెళ్ళి బియ్యం అందించడం, లేకపోతే ఇంటింటికి తీసుకెళ్ళి ఇన్కమ్ సర్టిఫికేట్లు ఇవ్వడము, ఇంటింటికి తీసుకెళ్ళి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు. కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా అందులో నొప్పి తెలియలేదు. అంటే అలా కాదు సార్, అంటే మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. యాక్చువల్ గా సుఖాలను ఎక్కువ అందించాడు ఆయన అన్నారు, అంటే ఆ పథకాల ద్వారా. వైసీపీ వాళ్ళు చేస్తున్న ఈ పనుల మీద టీడీపీ వాళ్ళు కానీ ఇంకా చాలా మంది ప్రజలు కూడా కొంత వ్యతిరేక భావంతో ఒక మాట అనేవారు, ప్రజల్ని స్వామరులను చేస్తున్నాడు ఆయన. అంటే ఎవరికైతే పథకాలు ఇవ్వాలో, అంటే స్టేట్ కోసం ఆలోచించే కొంతమంది విజ్ఞులు కూడా ఆ మాట అనేవారు, ఎవరికైతే పథకాలు ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి, ఎక్కువ ఇచ్చేస్తూ ఎక్కువ మీరు అన్నట్టు సుఖపెట్టేస్తూ స్వామరులను చేస్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు అని. ఈ ఆలోచన ప్రజల్లో వచ్చే ఇలా తిరుగుబాటు మొదలైందంటారా? ప్రజల్ని స్వామరులను చేయడం ఏమిటి, ఒకళ్ళనొకళ్ళు ఎవరు మార్చలేరు. ఆంధ్ర ప్రజలు ఇప్పుడు మామూలుగా జనరల్గా సౌత్ ఇండియాని ఎప్పుడు కూడా దూరంగా పెడుతుంది ఇందిరాగాంధీ మనల్ని అందరినీ కూడా. ఈవెన్ మోడీ గారు కూడా నార్త్ ఇండియాకి రైల్వే మినిస్టర్ పదవి ఇమ్మనండి, మెయిన్ పదవి. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఈ సభాముఖంగా, రైల్వే మినిస్టర్ పదవిని మెయిన్ రైల్వే, బికాస్ వీ కేమ్ ఫ్రమ్ రైల్వే ఫ్యామిలీ. మా క్లాస్మేట్ ఇప్పుడు రైల్వే జిఎం. మేము రైల్వే స్కూల్లో రాజమండ్రిలో చదువుకున్నాం, 3 తరాల నుంచి మేము రైల్వే వాళ్ళం. ఎక్కడుంది రైల్వే మినిస్టర్ పెద్ద పదవిని? పెద్ద మినిస్టర్ నార్త్ ఇండియానికే ఇస్తారు. ఎన్నడూ కూడా ఏదో ఒకసారి సహాయ మంత్రి కింద సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల ఆయనకి ఇలా పడేశారు అంతే తప్ప. సో సౌత్ ఇండియా నార్త్ ఇండియా అనేటటువంటి వివక్షత ఉంది. మెయిన్ కీలక పదవులన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. లాలూ ప్రసాద్ యాదవ్కి ఇచ్చారు, ఆయనేమో కొండలు పెట్టి మట్టి కొండలు పెట్టి కాఫీలు దాంట్లో కూడా కరప్షన్ చేశాడు. పశువులకు అమ్మేటటువంటి గ్రాసం గడ్డి తీసుకుని ఆయన కూడా కరప్షన్ చేశాడు. అటువంటి వాళ్ళంతా ముఖ్యమంత్రులు అవుతారు. ఎక్కడ లేదు, ఎవరు చేయలేదు కరప్షన్. సో ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ సోమరులుగా కాదు మార్చడం. భారతీ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, దానికి కావాలంటే చాలా డెప్త్, చాలా వివేకత, చాలా విజ్ఞానం కావాలా. ఆమె ఏమంటుంది, మేము ఆయన జగన్ గారు ఎందుకు పెట్టారంటే ఆ పాలసీ పేదవాడికి పక్కింటోడు ఇస్తాడా? ఇప్పుడు సడన్గా అవసరం ఒక 50,000 పక్కింటోడు ఇస్తాడా, ఎదురింటోడు ఇస్తాడా? ఇవ్వరు. కాబట్టి ఆయన ఆ రూట్ వాడికి పాపం వాడికి ఉపయోగపడుతుందిలే ఏదో ఒక సమయంలో అని ఆ స్కీమ్ పెట్టాడు ఆయన. అంతేగాని ఆయన ఓట్లు కావాలనుకుంటే ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు ఖాళీ కూర్చుంటాడు. ఆయన బిజినెస్లు ఆయనకు ఉన్నాయి, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వస్తాడు. ఎందుకనంటే తమిళనాడులో అంతే, నువ్వు ఎంత బాగా చేసినా సరే దించేస్తారు. అన్నా డిఎంకేకి వేస్తారు 5 సంవత్సరాలు, తర్వాత డిఎంకేకి వేస్తారు, మళ్ళీ అన్నా డిఎంకేకి వేస్తారు, మళ్ళీ డిఎంకేకి వేస్తారు. సేమ్ రిపీట్ చేశారు. ఇప్పుడు ఏమంటే ఈ ఎలక్షన్స్ ఒకే ఒక్క ముక్క మీద ఆధారపడి జరిగాయని చాలాసార్లు నేను విన్నానండి. జగన్ రావాలి అనే వర్గం, మళ్ళీ రావాలి అనే వర్గం ఒకరైతే, జగన్ పోవాలి అనే వర్గం ఒకరు. ఈ రెండిట్లో ఇప్పుడు జగన్ పోవాలి అనే వర్గం గట్టిగా ఓటింగ్, అంటే ఎక్కువ శాతం ఉండి ఓట్ చేయడం వలన ఇప్పుడు వైసీపీకి ఇలాంటి పరిస్థితి దాపురించింది. అంటే ప్రతిపక్ష హోదా రాకుండా ఈ ముక్క మీద బేస్ అయింది కదండి ఈ ఎలక్షన్. అంటే ఒక అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు? ఇది చాలా తప్పు చేశారు ఇప్పుడు కూడా ప్రజలు. ఎలా అంటే ఎప్పుడు కూడా అప్పుడు లాస్ట్ టైం 2019లోనూ తప్పు చేశారు, ఇప్పుడు 2024 కూడా తప్పు చేశారు. ఏంటండి తప్పేంటి ప్రజలు చేసింది? ఏకపక్షంగా అన్ని ఓట్లు వాళ్ళకే వేస్తే జగన్ గారికే వేస్తారు. ప్రతిపక్షం ఎక్కడుంది అడగడానికి? ప్రతిపక్షం కూడా 60-40 లాగా ఇవ్వాలా. 60-40 లాగా ఇస్తే వీళ్ళు కూడా ప్రతిపక్షం గట్టిగా నిలదీసి మాట్లాడే ధైర్యం వీళ్ళకి సరిపోద్ది, అవకాశం వీళ్ళకు ఉంటుంది. అప్పుడేమో జగన్ గారికి ఫుల్ ఇచ్చేశారు, టీడీపీ వాళ్ళు మాట్లాడడానికి లేదు, రెచ్చిపోయారు వాళ్ళు. కొంతమంది ఇప్పుడు జగన్ గారు ఆయన వరకు ఆయన క్లీన్ షీట్గా ఉంటాడు ఆయన. బికాస్ ఇఫ్ ఈజ్ హ్యావింగ్ ఎనీ డిఫికల్టీస్ ఆన్ కరప్షన్ ఛార్జెస్ ఆయన కోర్టులో చూసుకుంటున్నాడు అదంతా. అండ్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్న కరప్షన్ ఛార్జెస్కి ఆయన కోర్టులో స్టేలు తెచ్చుకుంటున్నారు, అదంతా ఓకే, అవన్నీ ఓకే. కానీ వీళ్ళకేం అవసరం? ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా వీళ్ళిద్దరు పార్టీలు పెట్టుకున్నప్పుడు ఏ ఎమ్మెల్యేలైనా వీళ్ళ మాట వింటున్నారా, ఏ ఎంపీలైనా వీళ్ళ మాట వింటున్నారా? అటు ఆయనకి ఆ మాట వినరు, ఇటు ఈయనకి మాట వినరు. ఈయనేమో రెచ్చిపోయి వాళ్ళని తిడతారు. ఇప్పుడు కొంతమంది మంత్రులు ఉన్నారు, పచ్చి బూతుల మంత్రులుగా పేరు వచ్చి వాళ్ళు తిట్టడం వల్లే జగన్ గారు ఓడిపోయారు. నెక్స్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వైపు ఈయన వైపు అన్న కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మరి వాళ్ళు కూడా అలాగే చేశారు. మహిళా ఎంఆర్ఓని ఇలా జుట్టు పట్టుకొని లాగి అంత బెభత్సం సృష్టించారు. ఇంకా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏం వర్క్ చేస్తారు? ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విజయవాడ దేవస్థానానికి ఆమెని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి అక్కడ వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిపోయారు, సూర్యకుమార్ గారు. ఆమె తర్వాత విజయనగరం కలెక్టర్గా వచ్చిన తర్వాత ఆమె నాకు ఫస్ట్ డిప్యూటీ కలెక్టర్ ఖమ్మంగా అపాయింట్ అయినప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఆమె. సో అక్కడ విజయనగరం కలెక్టర్గా ఉన్నప్పుడు అది ఆ కక్ష ఆమె చూసుకొని ఈ పొలిటీషియన్
పొలిటీషియన్స్ అంటే ఎవర్షన్ వచ్చి మినిస్టర్స్కే అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పుకునేవారు మళ్ళీ వీళ్ళే. ఇక్కడ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఎప్పుడు ఏం చేశారు, ఇప్పుడు కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, జగన్ గారికి ఏం లేవు. ఇంకేం జగన్ ఏం మాట్లాడతాడు అసెంబ్లీలో? అంటే మీ ఇష్టమా, ఓట్లు వేస్తే అందరూ ఒకేసారి వేసేయడం, లేకపోతే అందరూ జీరో చేసేయడం. ఇక్కడ ప్రతిపక్షం ఎక్కడెక్కడ. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వేసారు, బాగుంది, ఈ బికేమ్ ఏ సీనియర్. గతంలో ఆయన్నే ఓడించి కావాలని ఓడించారని చెప్పి అన్నారు, బాగుంది. ఓడించినప్పుడు ఇప్పుడు సీనియర్ అయ్యాడు, 10 సంవత్సరాలు అయింది. వచ్చినప్పుడు ఆయనలో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఆ పోరాట పటిమ, ఆ అడిగే నైపుణ్యము, అవతల వారితో పోరాడే ఇది పరిచయం ఉన్నంత మాత్రాన్ని ఏమైపోదు. మోడీకి ఆయన మాట్లాడేస్తే మోడీ ఏమి అమాయకుడేం కాదు. మోడీ ఇస్ ఏ గుజరాతీ. ఆయనకు తెలుసు అనమాట ఎవరిని ఎక్కడ పెట్టాలో. ఇటు జగన్ గారితోనూ టైప్ ఉంది, అటు చంద్రబాబు నాయుడు గారితో కూడా టైప్ మెయింటైన్ చేశాడు. ఇలా రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి. సో అందువలన ఇప్పుడు చేసిన వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే ఫుల్ స్వీప్ చేయడం అనేటటువంటి తప్పు అనమాట. కొన్ని ఓట్లైనా కొన్ని ఒక ప్రతిపక్ష హోదాని ఇవ్వాలి అక్కడ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, ఇప్పుడు జగన్ గారికి ఇవ్వాలి, అది ఇవ్వకుండా చేశారు. దానివల్ల ఏముందంటే యునానిమస్గా వెళ్ళిపోవడము. ఇచ్చారండి, కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఉండేది అప్పట్లోని చంద్రబాబు గారికి. ఇప్పుడు జగన్ గారికి అది లేదు. అదే అంటున్నా. అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదా వస్తే జనసేనకి రావాలి, ఎందుకంటే నెక్స్ట్ లార్జెస్ట్ పార్టీ అదే కాబట్టి. జనసేన ప్రభుత్వంలో పార్టీ కింద తీసుకుంటారు. అవునవును, అంటే మామూలుగా విడివిడిగా ఉంటుంటే ఒకవేళ నెక్స్ట్ వస్తే జనసేనకి వచ్చేది, ఎందుకంటే లార్జెస్ట్ పార్టీ తర్వాత. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులకి చెప్పాలి, మనం చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే అప్పట్లో 2019లో నేను అనేక వీడియోస్లో చెప్పాను, నాయనలారా ఆయన ఏదో మాట్లాడితే వచ్చేసి మనందరం, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, ఖుషి సినిమా చూసిన తర్వాత అబ్బా ఎంత బాగా తీశాడు అని. మరి అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఈ అభిమానులంతా కూడా ఓట్లుగా కన్వర్ట్ చేయండి రా నాయన. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు, స్ట్రాటజిస్ట్ అన్నారు. ఆయన చెప్పేది ఏముంది, ఇప్పుడు వీళ్ళకి తెలియదా జగన్ గారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకోలేదా, చంద్రబాబు నాయుడు గారు ఎస్వీలో చదువుకోలేదా, ఎకనామిక్స్లో ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వ్యక్తి, స్టూడెంట్ ఏజ్ నుంచి లీడర్ ఆయన. సో పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేదు, ఒక ఆర్మీ మెన్ కొడుకు ఆయన. తర్వాత ఆయన చదువుకోలేదు, వీళ్ళంతా చదువుకున్నారు. దీనికోసం మళ్ళీ ఎక్కడో ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడం, ఆయన దగ్గర ఉన్న టీం ఎవరు, ఇంజనీర్లు పిల్లలు, స్టూడెంట్స్. అదే పవన్ కళ్యాణ్ పిల్లలు అభిమానుల్లో ఐఐటీస్ వాళ్ళు ఉన్నారు, ఎన్ఐటీస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఉన్నారు. మరి మీరంతా కూడా ఐ గేవ్ ఏ కాల్ టు ఆల్ ద పబ్లిక్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అభిమానులు. వాళ్ళకి ఏమన్నానంటే, నాయన మీరంతా కూడా కన్వర్ట్ చేయండి ఈ అభిమానాన్ని, సినిమా అభిమానాన్ని. పాలిటిక్స్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్, సినిమా అభిమానం వేరు. కన్వర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారనమాట డిఫరెంట్ స్ట్రాటజీస్లో. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉత్ప్రేరకంగా మారారు. ఎలా అంటే ఈజ్ బికెమ్ ఏ కెటలిస్ట్ అంటే ఏమిటంటే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతోంది. ఆ కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు ఒక పదార్థాన్ని మనం వేస్తాం, ఒక పదార్థాన్ని మనం వేసినప్పుడు అది స్పీడ్ చేస్తుంది, ఆ రియాక్షన్ని తొందరగా అయిపోయేలా చేస్తుంది. వితౌట్ ఆల్టరింగ్ ద రియాక్షన్, వచ్చేటటువంటి ఫలితాన్ని పాడు చేయకుండా ఆ రియాక్షన్ తొందరగా అయిపోయేలాగా చేయడాన్ని కెటలిస్ట్ అంటారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఉత్ప్రేరకంగా పవన్ కళ్యాణ్ గారు ఉపయోగపడ్డారు. అంటే ఆ స్పీడ్ చేశారు, ఎక్కువ ఓట్ని డ్రాక్ చేసి. ఇప్పుడు ఒక అపవాదు కూడా, ఒక మాట మనకు వినబడుతోంది, పవన్ కళ్యాణ్ గారి వల్లే చంద్రబాబు నాయుడు గారికి వైభవం వచ్చిందని, ఇప్పుడు ఆయన వల్లే ఓట్లు వచ్చినాయి అని, ఇప్పుడు ఇంత పాపులారిటీ వచ్చిందని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మరని, ఇలా ఏదేదో చెప్తుంటారు. అయితే అది వాస్తవం కూడా. ఎలా అంటే ఆయన నమ్మకపోవడం కాదు, ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజనరీ లీడర్, ఆయన లెజెండ్. ఆయన పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడం వల్ల కాపు సామాజిక వర్గము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వల్ల కమ్మ సామాజిక వర్గం. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కాపు కమ్మ అని లేదు, రెడ్డి అని లేదు, అందరూ కలిస్తేనే వస్తాయి. ఎప్పుడైనా సరే సెక్యులరిజం కంట్రీ ఇది. ఇందులో అసలు కులమత భేదాలు పెట్టేసి పొలిటీషియన్స్ విడదీసేశారు. దానివల్ల ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. కాబట్టి రాజకీయం అనేది ఇప్పుడు కుల ప్రాతిపదికనే నడుస్తుంది కదండి. అలా వాళ్ళే చేస్తున్నారు, మొత్తం డివైడ్ చేసేది. ఇప్పుడు ఆంధ్రాకి డివైడ్ చేసినప్పుడు స్పెషల్ స్టేటస్ తెప్పిస్తానన్నారు, తర్వాత ఒక్క పార్టీ తెప్పించలా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా తెప్పించలేరు. చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు, జగన్ గారు తీసుకురాలేదు, బీజేపీ తీసుకురాలేదు, డివైడ్ చేసేసిన కాంగ్రెస్ తీసుకురాలేదు. ఇప్పుడు ఎంత స్వీప్ వచ్చినా కూడా ఇవ్వరు కదండి, ఎందుకంటే ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది ముగిసిన అధ్యాయం అని ఎప్పుడో చెప్పారు. మాట్లాడనివ్వరు, ఫస్ట్ వాళ్ళు ముగిసిన అధ్యాయం ఎప్పుడు చెప్తారు కదండి. వాళ్ళ దాని మీద వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. అందులో మన దేశం యొక్క దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, తలుపులు వేసేసి రాజ్యాంగాన్ని డివైడ్ చేసేసి సోనియా గాంధీ
తలుపులు వేసేసి జీవోలు పాస్ చేసేసారు, డివైడ్ చేశారు. అది ఎవరు ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు మద్దతు పలికిచ్చారు డివైడ్ చేయండి అని, కేసీఆర్ గారు, జగన్ గారు, అందరూ అవును. సో ప్రజలే మర్చిపోతారు, ఆ రోజులు మర్చిపోయి మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఆంధ్రాలో. ఇవన్నీ పక్కన పెడితే అంటే ఒక ఎనలిస్ట్గా కాకుండా ఒక జ్యోతిష్యం తెలిసిన ఒక పండితుడిగా, ఒక ఆస్ట్రాలజర్గా మీరు ఏం చెప్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి అంటే అతనికి జాతక బలం కానీ గ్రహ బలం కానీ ఇలాంటివన్నీ తోడ్పడ్డాయా? జగన్ గారు ఓడిపోవడానికి ఆయన గ్రహ బలం ఇలాంటివి ఏమైనా ఇది చేశాయా? 100%. ఏంటి సార్? మేష రాశిలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి, ఆయన ధనుస్సు రాశి, ఓకే, మీన లగ్నం. కాబట్టి ఆ రవి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడేంటి, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి పోస్టుల్లో, టాప్ పోస్టుల్లో, లెజెండ్గా ఎన్డీఏ ఫ్రంట్ ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్ కీలక వ్యక్తిగా ఆయన ఎప్పుడు అధికారంలో లేకపోయినా సరే ఆయనకి అధికారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి అని నేను అనేక వీడియోస్లో చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి అంత బాగుంది, రవి రాహుల బలం బాగుండాలన్నమాట. సో ధనుస్సు రాశి వారికి ఒక 5% తగ్గింది. ఓకే, అందువల్లనే వీళ్ళందరినీ కలుపుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి 5% తగ్గిందండి గురుబలం తగ్గింది. సో అందుకని కలుపుకోవాల్సి వచ్చింది. విడిగా వస్తే అసలు రారాయన, రారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిది కన్యా రాశి, కన్యా రాశి కాబట్టి భాగ్యములోకి గురుడు వచ్చాడు, ప్రజాకర్షణ బాగుంది. అందుకని ఇదే వ్యక్తి, ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు గెలవలేదు? అప్పుడు 2 చోట్ల వేస్తే 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? గురుబలం. నెక్స్ట్ ఆయన టైం బాగుంది. అలాగే మోడీ గారి పేరు మీదే కదా మనం జాతకాలు చూసేది. ఇప్పుడు బీజేపీకి వృశ్చిక రాశి 7వ స్థానంలో ఉన్నటువంటి గురుడు చూస్తున్నాడు లగ్నాన్ని, కాబట్టి అది కూడా బ్రహ్మాండంగా ఉంది వృశ్చిక రాశి వాడికి. కాబట్టి 3 యాడ్ అయినప్పుడు క్యుములేటివ్గా మళ్ళీ రిజల్టెంట్ ఏంటంటే కంప్లీట్గా బ్రహ్మాండమైనటువంటి ఫోర్స్ని తీసుకొచ్చింది. ఇక మనం జగన్ గారి దగ్గరికి వద్దాం. జగన్ గారిది మిథున రాశి, ఆరుద్ర నక్షత్రం. కాబట్టి మిథున రాశి వారికి గురుబలం తగ్గిందని బోల్డ్ సార్లు చెప్పాను నేను. అయితే ఈయన సింగిల్గానే వెళ్ళారు. ఇంకా ఆల్టర్నేటివ్ మరి అప్పుడు కావాలనుకుంటే ఈయన బీజేపీతో కొయిలేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు ట్రై చేసే ముందు, లేదా ఇంకో ఏదో ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు. కానీ ఆయన చేయలేదు అలా. ఆయన చేయకుండా తన అభివృద్ధిని అజెండాగా మాట్లాడుకున్నాడు. పాప ఆయన ఏంటి, నేను చేసిన మంచి పనులు ఉన్నాయి, ఇంగ్లీష్లో స్కూల్స్ పెట్టాను, స్టూడెంట్స్ అందరికీ టాబ్లెట్స్, ల్యాప్టాప్, ఫోన్స్ ఇచ్చాను, ఆడపిల్లలకు కూడా చిన్న ఆడపిల్లలకు కూడా బాత్రూములు లేనటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో నేను వాష్రూమ్స్ కట్టాను, సెంట్రలైజ్డ్ ఏసీ చేశాను, ఇలా డిఫరెంట్ పేదవాళ్ళకి నేను డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, రోడ్లు వేయలేదు, రోడ్లు వేయలేదు, ఇండస్ట్రీస్ రావు. ఇండస్ట్రీస్ ఇప్పుడు కూడా రావు, ఎందుకంటే మెయిన్గా ఈ రాజధానిని సెటిల్ చేయాలి ఫస్ట్. మోడీ గారు సెటిల్ చేయట్లా, చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి అంటారు, ఈయనేమో వైజాగ్. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, అది మంచి కాన్సెప్ట్ అది. అయితే అప్పుడేమో మెచ్చుకున్నారు, అమరావతినేమో కక్షపూరితంగా ఏమి జగన్ గారు ఏమి పగలగొట్ల, బలాన్ని వికేంద్రీకరణ చేస్తున్నారు, పవర్ని. ఇక్కడ ఒక రాజధాని, వైజాగ్లో ఒక అసెంబ్లీ, హైకోర్టులో ఏమో కర్నూలులో అని పెట్టారు, బాగుంది. మరి ఈయనేమో అమరావతి అని మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి అంటారు. మళ్ళీ ఆయన నెక్స్ట్ 5 yearsలో ఆయన వస్తే కనుక మళ్ళీ విశాఖపట్నం అంటారు. ఈ గొడవ మాకు ఎందుకని చెప్పి ఏ క్యాపిటలిస్టు రావట్లేదు. ఎవరైనా సరే పెట్టుబడి పెట్టేవాడు, వాడికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉన్నప్పుడు, అభద్రతాభావం ఉన్నప్పుడు ఎవరు రారు. సెక్యూరిటీ, అమ్మాయి పర్లేదు నేను పెట్టిన పెట్టుబడి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు వస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి ఎన్నో కంపెనీస్ దూరంగా పారిపోయి టాటా వీళ్ళంతా కూడా ఎక్కడో దూరంలో గతంలో పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎల్ఎన్టీ మనకి ఫ్లైఓవర్స్ అవి కట్టారు, మరి ఇప్పుడు బస్సులు ఫ్రీ వల్ల లేడీస్ ఎక్కట్లేదు, ఏవో కారణాల వల్ల ఎల్ఎన్టీ కూడా అమ్మేసుకుంటాను నేను ఈ యొక్క ఫ్లైఓవర్లు కట్టింది, వేరే కంపెనీ రెడీగా ఉంటే అని వచ్చారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కాబట్టి ఎప్పుడు కూడా కేవలము మనం ఏదో ఒక సెక్యూరిటీ ఫీలింగ్ని ఇవ్వాలన్నమాట. సెక్యూరిటీ ఫీలింగ్ని ఇవ్వాలి ఇన్వెస్టర్స్కి. ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో వచ్చి పెడతారు, నువ్వేమో నీ మాట అంటేనేమో జగన్కి పడదు, జగన్ మాట అంటేనేమో నీకు పడదు అన్నప్పుడు ఎవరు పెడతారు పెట్టుబడి? కూటమిగా ఏర్పడింది. సో గురుబలం, చంద్రబాబు గారికి గురుబలం ఒక 5% తగ్గడం వల్ల వాళ్ళని కలుపుకోవడం వల్ల అది యాడ్ అయ్యింది. సో ఇది సాధ్యమైంది. పాపం గురుబలం చాలా తగ్గిపోయింది. అదే ఈ కూటమికి విజయం సాధ్యమైంది అని చెప్తున్నారు కదండి. యాక్చువల్గా కూటమి అంటే ఇప్పుడు అధినేతలు ఎవరైతే, ఇప్పుడు చంద్రబాబు గారు, అటేంచి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరఫున మోదీ గారు, వీళ్ళ జాతక పరంగా వీళ్ళ మధ్య సఖ్యత ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా విభేదాలు ఏమైనా అలాంటివి వచ్చే అవకాశం ఉందా? అంటే మీరు జాతకాలు పరిశీలించారు కాబట్టి అడుగుతున్నాను. అసలు ఈ ఎలక్షన్లో జగన్ గారే గెలవాలి. అసలు
ఆరుద్ర నక్షత్రము, ఎలక్షన్ జరిగిన డేటు 13వ తేదీ, 1+3 = 4. ఎలక్షన్ మొన్న రిజల్ట్ డిక్లేర్ చేసిన రోజు 4 రాహువు, అది కూడా 13, 1+3 = 4 రాహు నెంబర్. అయితే ఈ కూటమిని ఇంకొక పెద్ద కూటమి వచ్చి గెలిపించిందనమాట. అదే పంచగ్రహ కూటమి అంటారు. వీళ్ళు ఇంకా త్రికూటమే, వీళ్ళు 3 కూటాలే, బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్. పంచగ్రహ కూటమి అంటే జాతకంలో 5వ తారీఖు 6వ తారీఖు మన జ్యోతిష్కులందరూ ఇప్పుడు ఏ ఛానల్ చూసినా పంచగ్రహ కూటమి, జాగ్రత్త, ఈ రాశి వాళ్ళని హాని చేస్తుంది, ఆ రాశి వాళ్ళని ఇచ్చేసేస్తుందని భయపెడుతున్నారు. ఆ పంచగ్రహ కూటమి అంటే రవి, బుధ, శుక్ర, గురు గ్రహాలన్నీ కూడా మనకి వృషభ రాశిలో ఉన్నాయి. కాబట్టి ఈ ఎప్పుడైనా సరే రవి వృషభ రాశిలో వచ్చినప్పుడు శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అది శుక్రుడి ఇల్లు కాబట్టి కంపల్సరీ ఆడవాళ్ళు దెబ్బేసేస్తారు. అదే జగన్ గారికి నేను అనేక వీడియోస్లో చెప్పాను, మీ కార్యకర్తలు ముఖ్యంగా మహిళా కార్యకర్తల వల్ల దెబ్బతింటారు. అంటే చిన్న సైజు ఆ మహిళలను నమ్ముకున్నాడు పాపం ఆయన, మహిళలకి డబ్బులు ఇప్పించాడు, ఇవన్నీ చేశాడు. కానీ ఆ మహిళల వల్ల దెబ్బతిన్నారు. తర్వాత నెక్స్ట్ లాస్ట్ టైం కూడా ఆయన చంద్రబాబు గారు పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత ఓడిపోయారు కదండి. మరి మహిళలు రవి అక్కడికి వచ్చినప్పుడు ఆ నెలలో పెట్టకూడదు. నెక్స్ట్ రెండవది మందు బాబులు. పాపం ఈయన ఏం చేశాడు, మందు అనేది పాపం ఒక కూలి పని చేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, రైల్వే పోర్టర్స్, వీళ్ళంతా కూడా అలసిపోతారు, బాడీలు అలసిపోతాయి, ఏదో సాయంత్రం తాగుతారు. ఆ తాగేటప్పుడు క్వాలిటీ మందుని మనం ప్రజలకు అందించాలి. కనీసం మామూలుగా ఇతర స్టేట్లో ఉండే మందుని ఆయన అందించాలి. అంతేగాని ఆయన సొంత కంపెనీస్ భాము అని చెప్పేసి అలాంటివి పెట్టారని చెప్పేసి పాపం వీళ్ళందరూ కూడా అందులో స్పిరిట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రాణహాని జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే మామూలు ఖరీదైన మందులు ఎలాగో ఉన్నాయి, ఈ లోకేటరే మందులు ఇవి ఎక్కువ పెట్టడం వల్ల విత్ ఇన్ ద రీచ్ లేకపోవడం వల్ల వీళ్ళు తిరగబడిపోయారు జనం. మందు బాబులు డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంది, కొంత పర్సంటేజ్ కంపల్సరీ కొట్టింది. రెండోది మహిళలు ఎలాగా రివర్స్ అయిపోయారంటే మందు బాబుల భార్యలు వీళ్ళు ఏంటంటే మా భర్తలో ఆరోగ్యం పాడైపోతుంది ఈయన మందు పెట్టడం వల్ల. ఈయన నవరత్నాలలో ఒకటి ఏంటంటే మందు నిషేధం అని చెప్పారు, మధుపాని, అది ఇంప్లిమెంట్ చేయలేదు ఆయన ఇప్పటి వరకే. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసి చూపించారు, ఆయన మద్యపానం నిషేధం చేస్తానన్నారు, చేస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ కొంత ఓపెన్ చేసి బెడ్ షాప్ చేశారు. అంటే ఎన్టీ రామారావు గారు ఒక్కళ్ళే పరిపూర్ణంగా చేయగలిగారు. ఇక్కడ జగన్ వచ్చేసరికి ఇది చేయలేకపోయారు. దాంతో ఈ ఆడవాళ్ళందరూ కూడా రివర్స్ అయిపోయారు. రివర్స్ అయిపోయి స్త్రీలంతా వ్యతిరేకం. అంటే శుక్రుడు వృషభ రాశిలో అధిపతి అయినటువంటి ఆ రవి అక్కడ ఉండడం దెబ్బ కుట్టిందనమాట. ఈ విధంగా ఈ యొక్క జాతకరీత్యా ఈ పంచగ్రహ కూటమి 5, 6 తారీఖుల్లోనే వచ్చింది. అది విచిత్రం. దాంట్లోనే ఈ రిజల్ట్ దాని ముందు రావడం, అది 1 వీక్ ముందు, ఆ 1 వీక్ తర్వాత దాని ప్రభావాన్ని చేసి చూపిస్తుంది అనమాట. సో మొత్తం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్ర జ్యోతిష్కులు అందరూ కూడా పంచగ్రహ కూటమి మీకు హాని చేస్తుంది, పంచగ్రహ కూటమి హాని చేస్తుంది అన్నారు. ఆ డైరెక్ట్ స్కైలాబ్ లాగా, స్కైలాబ్ అని ఒకటి ఉండేది, అది పడిపోతుంది అనేవారు. అంటే అందరూ ఇంట్లో వాళ్ళు అందరూ వండేసుకొని బంగారాలన్నీ మనం ఎలాగో చచ్చిపోతున్నాం త్వరలో అని కోళ్ళను కోసేసుకొని మేకలను కోసేసుకొని తినేసి డబ్బులన్నీ అవగడేసుకున్నారు. అలాంటి స్కైలాబ్ పంచగ్రహ కూటమని ఈ జ్యోతిష్కులు పెట్టినటువంటి ఆ బాంబు వల్లే అది ఎవరి మీద పడిందంటే జగన్ గారి మీద పడిపోయింది అనమాట. కాబట్టి ఇక్కడ ఆయన డిఫీట్ అవ్వడానికి కూడా ఆ ప్లానెట్స్ కూడా కారణం. అంటే ప్లానెట్స్ యొక్క ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఆలోచన సరళి అప్పటికప్పుడు మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ పార్టీ డబ్బులు పంచింది, ఈ పార్టీ డబ్బులు పంచింది. ఇప్పుడు మేము చాలామంది ఏమని చెప్తున్నారు, ఏమండి అమెరికా నుంచి వచ్చేసామండి, ఓట్లు వేస్తామండి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చేసారండి, తెలుగుదేశానికి ఓట్లు వేసేస్తున్నారండి అని చెప్తున్నారు. బాగుంది. వీళ్ళు వచ్చిన వాళ్ళకి తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చింది, ఇతర పార్టీలు డబ్బులు ఇచ్చింది, కాంగ్రెస్ వీళ్ళు ఇచ్చారు, వైఎస్ఆర్ పార్టీ సిపి వాళ్ళు ఇచ్చారు, ఎవరైనా పైకి చెప్తారు ఇచ్చారు. ఒక్కొక్కడికి 2,000 చొప్పున ఇచ్చారు అనుకో, ఒక క్యాండిడేట్కి 4,000, 8,000 ఇద్దరికి. వాళ్ళ ఖర్చులు వచ్చేసినాయి. ఇంత చదువుకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఓట్లు వేశారు. కాబట్టి వీళ్ళకి నైతికంగా నాయకులను అడిగే హక్కు లేదు. అండ్ దే కాంట్ స్పీక్ అబౌట్ ద కరప్షన్. జగన్ ఇన్ని లక్షల కోట్లు తినేశాడు, అన్ని లక్షల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈస్ దేర్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. అలాగే ద సిబిఐ ఇస్ దేర్. ఆల్మోస్ట్ అన్ని కేసెస్ కొన్ని వైలేట్ ఇది అయిపోయినాయి, నలిఫై అవుతూ వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా పాలసీ మ్యాటర్. గవర్నమెంట్ ద కేసెస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ద ఇండివిజువల్ జగన్ అనేటటువంటి పర్సన్ మధ్య ఉంది. ఈ ప్రజలకి మరి నువ్వు అప్పుడు ఎన్ని కరప్షన్ ఛార్జెస్ ఉన్నప్పటికీ కూడా మీరు ఓట్లు ఎందుకు వేశారు? ఫస్ట్ ఆయన ఒక ఛాన్స్ ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చేస్తారా? చంద్రబాబు నాయుడు మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే అప్పుడు మీరు కంపల్సరీ అడుగుదురు. అంటే అమరావతిలో
ఆయన స్థలాలన్నీ కూడా అమ్మడవలేదు. కాబట్టి రైతులందరూ ఏం చేశారు, మేము చంద్రబాబు నాయుడు ఎంత మొనగాడంటే 30,000 ఎకరాలని రూపాయి పెట్టుబడి పెట్టకుండా మొత్తం తీసుకొచ్చాడు ఆయన, పెట్టుబడి పెట్టకుండా ఎకరాల పొలాన్ని. ఆ పొలాన్ని ఏమో వీళ్ళు మంచిది కాదు అని వీళ్ళు అన్నారు. పోనీ ఆ రైతులు స్ట్రైక్ చేస్తే ఎన్ని సంవత్సరాలు ధర్నా చేశారు వాళ్ళు. మరి అప్పుడు వీళ్ళు పోలీస్ ఫోర్స్ను ఉపయోగించి ఇళ్లలో నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధనం చేశారని అపవాదు. ఇవన్నీ కూడా కారణాలు అనమాట. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి, కూటమి వచ్చింది కాబట్టి, అమరావతి భవిష్యత్తు అంటే మామూలుగా జ్యోతిష్యుడిగా అంటే మీరు అంటే ఆ జ్యోతిష్య గ్రహ బలం ఇలాంటి వాటి ద్వారా ఫ్యూచర్ ని కూడా అంచనా వేస్తూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, ఎలా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టి దీంతో ఉన్నారు, ధనుసు రాశి. ఆయన కంపల్సరీ అమరావతిని రాజధానిగా చేసేస్తారు. మొత్తం సత్వర నిర్మాణాలు టకా టకా చకా చకా జరిగిపోతాయి. అండ్ మోడీ గారు నగరం స్టార్ట్ అయిపోయింది. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ మళ్ళీ అప్పుడు అక్కడ అసెంబ్లీ, అక్కడ హైకోర్టు పెట్టారు, అవి అలాగే ఉంటాయి, వాటిని ఏం టచ్ చేయరు. కానీ జగన్ ఈయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అవి పడగొట్టడం, లేకపోతే కర్నూలులో దాన్ని పడగొట్టడం, ఇలాంటివి ఏం చేయరు ఆయన. ఇప్పుడున్నటువంటి అమరావతి ప్రజలకి అక్కడ ఆయన చేయాలనుకున్నటువంటి కళల నిర్మాణం అది పూర్తి చేస్తాడు. రాజధానికి సుస్థిరంగా ఇది క్యాపిటల్, ఈ స్టేట్కి క్యాపిటల్ ఇదని. అరే చిన్న పిల్లలకి నోట్స్ రాసుకోవడానికి విచ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు. కర్నూలు అని చెప్తారా, వైజాగ్ అని చెప్తారా, విజయవాడ అని చెప్తారా? అప్పుడు ఆబ్జెక్టివ్ మేము క్వశ్చన్స్ అడుగుతాము, క్వశ్చన్స్ అడిగిన స్టూడెంట్ ఏం రాస్తాడు? అరే మొత్తం జిల్లాలన్నింటినీ కూడా నెంబర్ ఆఫ్ జిల్లాలు డిస్ట్రిక్ట్ కేసీఆర్ పాలసీని ఉపయోగించి ఆయన మొత్తం అన్ని విడగొట్టేశారు వీళ్ళు. సో ఇలా చేసినటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే ప్రజలు ఏం చేస్తారంటే ఏదో ఒకసారి చూస్తారు, ప్రజలు చేస్తారు కదా మనకి ఓట్లు ఎక్కువ పడతాయి కదా అని కేసీఆర్ గారు కూడా ఇక్కడ అలాగే చేశారు, మొత్తం దించిపడేశారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి జగన్ గారికి కూడా ఏంటంటే మనం పరిపాలన ఎలా ఉండాలంటే చక్కగా డిగ్నిఫైడ్గా ఉండాలి, ఆ సిస్టమ్ని గౌరవించాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా సరే చేసే తప్పుల పనులు ఏంటంటే బ్యూరోక్రాట్స్ని గౌరవించాలి బాగా. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎందుకు చదివారు వీళ్ళు? ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు చదివారు? వాళ్ళకు ఒక ఆలోచన, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన, కన్స్ట్రక్టివ్ స్టెప్స్తో వేస్తారు వాళ్ళు. అది వేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళని సలహాలు అడిగితే చీఫ్ సెక్రటరీ ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉన్నారు, చక్కటి ఇది ఇస్తారు. వీళ్ళిద్దరూ పొలిటీషియన్స్, వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకున్న అనుభవం వీళ్ళకి వస్తుందా? రాదు. వాళ్ళకున్న లోతైన ఆలోచన అనేది వీళ్ళకి రాదు. వీళ్ళకి మేనేజ్మెంట్ తెలుసు, ప్రజల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో తెలుసు, ప్రజల్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసు, అది తెలుస్తుంది. కానీ గుడ్ గవర్నెన్స్ని అందించాలంటే వీళ్ళంతా కూడా బ్యూరోక్రాట్స్తో కలిసి వర్క్ చేసినప్పుడు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి పరిపాలన అనేటటువంటిది ప్రజలకు ఇస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జాతకరీత్యా కంపల్సరీ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క జాతకరీత్యా కంపల్సరీ రాజధాని అనేటటువంటిది ఈ 5 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తయిపోతుంది.